అందాల భామలు హైదరాబాద్ లో క్యాట్ వాక్ చేసే రోజులు దగ్గర పడుతున్నాయి. అగో 2 ఏళ్ల కింద మిస్ ఇండియా అయిన నందిని గుప్తా బేగంపేట విమానం స్టేషన్ కి వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మన దేశ అందగత్తెకు శాలువ కప్పి సన్మానం చేసిండు. ఎమ్మటి టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా ఉన్నది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సెంటర్ కాబోతున్నాయి కదా. అగో దాంట్లో పోటీ పడి అందరితోని సప్పట్లు కొట్టించుకొని మిస్ వరల్డ్ కావాలని ఆరాట పడుతున్నదట. అందుకే పోటీల కంటే కొద్దిగా ముందే హైదరాబాద్ కు చేరుకున్నదట. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈసారి అందాల పోటీ కిరీటం దక్కించుకుంటారని నమ్మకంతో ఉన్నా అని అంటున్నది నందిని గుప్తా. రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చిన ఈ ముద్దు గుమ్మకం అందాల కిరీటం రావాలని మనం కూడా కోరుకుందాం. అది కూడా హైదరాబాద్ గడ్డ మీద వస్తే మన ఇలువ ఇంకింత పెరుగుతుంది. కాబట్టి ఇటు మన పట్నం అందాలు, మన దేశ ఆడపిల్ల అందాలు ప్రపంచంలో మెరవాలని కోరుకుందాం. ఏమంటారు? అందాల భామలు హైదరాబాద్ లో క్యాట్ వాక్ చేసే రోజులు దగ్గర పడుతున్నాయి. అగో 2 ఏళ్ల కింద మిస్ ఇండియా అయిన నందిని గుప్తా బేగంపేట విమానం స్టేషన్ కి వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మన దేశ అందగత్తెకు శాలువ కప్పి సన్మానం చేసిండు. ఎమ్మటి టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా ఉన్నది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సెంటర్ కాబోతున్నాయి కదా. అగో దాంట్లో పోటీ పడి అందరితోని సప్పట్లు కొట్టించుకొని మిస్ వరల్డ్ కావాలని ఆరాట పడుతున్నదట. అందుకే పోటీల కంటే కొద్దిగా ముందే హైదరాబాద్ కు చేరుకున్నదట. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈసారి అందాల పోటీ కిరీటం దక్కించుకుంటారని నమ్మకంతో ఉన్నా అని అంటున్నది నందిని గుప్తా. రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చిన ఈ ముద్దు గుమ్మకం అందాల కిరీటం రావాలని మనం కూడా కోరుకుందాం. అది కూడా హైదరాబాద్ గడ్డ మీద వస్తే మన ఇలువ ఇంకింత పెరుగుతుంది. కాబట్టి ఇటు మన పట్నం అందాలు, మన దేశ ఆడపిల్ల అందాలు ప్రపంచంలో మెరవాలని కోరుకుందాం. ఏమంటారు?